దీనివల్ల ఈ కర్కాటక లగ్నం వారికి ఈ బుధగ్రహం యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ లైఫ్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తాడు. ఓన్లీ అలాగే ఇక్కడ బుధగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది ఇక్కడ చతుర్థ స్థానం మీద ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆ బుధగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఆయా అంశాల్లో కూడా మనకి నెగిటివ్ ఫలితాలు అనేవి మనకు కనిపిస్తాయి. అందులోనూ ఈ కర్కాటక లగ్నం వారికి ఇక్కడ తృతీయ వ్యయాధిపత్యం అనేది బుధగ్రహానికి వచ్చింది కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే తృతీయాధిపతి అనేవాడు దశమ స్థానంలో ఉంటాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి కెరీర్ లైఫ్లో ఎప్పుడు హార్డ్ వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఆ హార్డ్ వర్క్కి తగ్గ గుర్తింపు అనేది వాళ్ళకి ఎప్పుడూ లభించదు. వాళ్ళు చేసే పని అనేది 100% ఉంటే వాళ్ళకి వచ్చే ఫలితం అనేది ఓన్లీ 20 to 30% మాత్రం ఉంటుంది. దీనివల్ల వీళ్ళు శారీరకంగాను మరియు మానసికంగాను చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సో డిఫాల్ట్గా ఈ కర్కాటక లగ్నం వారు వాళ్ళ కెరీర్ విషయంలో 100% పర్ఫెక్షన్ని మెయింటైన్ చేద్దాం అనే విధంగా ఉంటారు. అందులోనూ ఇక్కడ మనకి కమ్యూనికేషన్ ఇండికేట్ చేసే ఈ బుధగ్రహం ఉన్నాడు కాబట్టి ఏ విషయాన్ని డైరెక్ట్గా మొహం మీద చెప్పేసేదానికి అవకాశాలే ఉంటాయన్నమాట. ఆ విధమైన వ్యక్తిత్వం అనేది వీళ్ళు కమ్యూనికేషన్ ఉండడం వల్ల కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్లో కానీ ఒక్కోసారి పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ కాంబినేషన్స్ అన్ని డిఫాల్ట్గా ఈ ప్లానెటరీ పొజిషన్స్ వల్ల ఫామ్ అయినాయి కాబట్టి మనం వీటిని అయితే మార్చలేం. కానీ దీని తగ్గ కొన్ని రెమెడీస్ అయితే మనం చేసుకోవచ్చు. ఆ రెమెడీస్ అనేవి ఎంతో కొంత ప్రభావం తగ్గిస్తాయి, మనశ్శాంతిని కలిగిస్తాయి తప్ప మనకుండే ప్రాబ్లమ్ని అయితే 100% సాల్వ్ అయితే ఖచ్చితంగా చేయవు. ఇప్పుడు ఫైనల్గా ఈ కర్కాటక లగ్నం వారికి ఈ విధంగా ప్లేస్మెంట్ కనుక ఉంటే 100% మనకు వచ్చే ఫలితాలు నెగిటివ్గా ఉంటాయి అంతే. అలా అయితే మనకు ఎప్పుడు ఉండవు. ఈ విధంగా నెగిటివ్గా పనిచేయాల్సిన బుధగ్రహం ఒక్కోసారి చాలా పాజిటివ్గా కూడా పనిచేస్తాడు. అవి ఎప్పుడు అంటే ఈ లగ్నానికి శుభగ్రహాల ప్రభావం అనేది ఒకవేళ ఈ బుధగ్రహం మీద ఉంటే అప్పుడు ఈ బుధగ్రహం పాజిటివ్గా పనిచేస్తాడు. అండ్ అలాగే ఈ బుధగ్రహానికి ఉన్న నేచర్ ఏంటంటే ఈయన శుభగ్రహాలతో కలిసే శుభుడు, పాపగ్రహాలతో కలిసే పాప అవుతాడు. కాబట్టి ఒకవేళ ఇదే లగ్నం తీసుకుంటే మనం ఇక్కడ దశమాధిపతి అయిన కుజగ్రహంతో ఒకవేళ ఈ బుధగ్రహానికి ఏదైనా కలయిక కానీ లేకపోతే కుజగ్రహానికి ఉన్న చతుర్థ అష్టమ దృష్టిలతో ఈ బుధగ్రహాన్ని ఒకవేళ ఆయన చూసినా అప్పుడు ఈ బుధగ్రహానికి శుభత్వం అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు ఈయన పాజిటివ్గా కూడా పనిచేయడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే తృతీయం, వ్యయం అండ్ అలాగే దశమం ఈ 3 హౌసెస్ పాజిటివ్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ 3 హౌసెస్ కంబైన్ అయ్యి మనకు పాజిటివ్గా పనిచేస్తాయో ఆ పర్సన్స్ అనే వాళ్ళ కెరీర్ లైఫ్ అనేది ఫారెన్ కూడా రిలేటెడ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఎటువంటి శుభగ్రహాల ప్రభావం మరియు పరివర్తన యోగాలు లేకుండా ఈ బుధుడు ఇక్కడ 10th హౌస్లో కనుక్కున్నట్లయితే ఎక్కువ శాతం మనకు ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలనే ఉంటాయి. ఎందుకంటే బేసికల్గా వ్యయాధిపతి అనేవాడు దశమంలో ఉన్నాడు. ఈ ప్లేస్మెంట్ అనేది ఒక్కోసారి ఎలా పనిచేస్తుందంటే వాళ్ళ కెరీర్ లైఫ్లో వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ పర్మనెంట్గా స్టెబిలిటీని అయితే అసలు ఇవ్వదు. కొన్నాళ్ళు ఒక ఉద్యోగంలో చేస్తారు, మళ్ళీ వేరే ఉద్యోగానికి మారుతారు, మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు చేసి మళ్ళీ వేరే ఉద్యోగానికి మారాల్సిన పరిస్థితులు వస్తాయి. సో వాళ్ళకుండే కొలీగ్స్తో కానీ పై అధికారుల నుంచి కానీ ఎప్పుడూ ఒత్తిడి అండ్ కమ్యూనికేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు అయితే మనకి ఉంటాయన్నమాట.